వెల్కమ్ బ్యాక్. మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల తాము దురుసుగా ప్రవర్తించలేదని ఆమదరవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తెలిపారు. జగన్ పర్యటనలో జరిగిన ఘటనలపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఎస్ఐకి ఇటీవల ఆరోగ్యం బాలేదన్నారు. కార్యకర్తల భారీ సంఖ్యలో రావడంతో పక్కకి వెళ్లమన్నామని సద్దు చెప్పడంతోనే ఎస్ఐను కోరామని చెప్పారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం, శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగినట్టు సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఇంకా పార్థసారథి గారు, ఇంకొక ఇద్దరు మినిస్టర్లు వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం ప్రోగ్రాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. అది మీరేదో ఈ కేసులు పెట్టినా, నేను సామాన్యునైనా ఇలాంటి కేసులకే మేము భయపడిపోం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడినటువంటి అభిమానులు మేము. ఆయన కోసం రెట్టించిన